ఇన్స్టెంట్ వడ రెసిపీ అనమాట. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్‌కి సరిపడా. అందులోనే బొంబాయి రవ్వ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత అయితే గెంటితో కాసేపు చల్లారబెట్టుకోవాలి. టైం ఉంటే గనక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మంచిగా వస్తాయి. మేమైతే అలాగే చేసాము. ఒక పక్కన అయితే ఆయిల్ అయితే వేడవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అదిగోండి చక్కగా అలా చల్లారిపోయిద్ది. చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకొని అలా గారె షేప్‌లో అయితే చేసుకొని ఆయిల్‌లో అయితే వేసుకోవడమే. కొంచెం చేతికి తడి చేసుకుంటే నీట్‌గా లేచి వస్తాయన్నమాట గారెలైతే. గారెలైతే నిజంగా చాలా వచ్చినియి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్‌లో వేశాక కాసేపటికి అవే పైకి తేలుతాయన్నమాట. మనమేం కదిలియక్కర్లేదు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగా అయితే వచ్చినియి. మీరు గూడా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. మా పిల్లలు, అత్తయ్య, మావయ్య అందరైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.